భారతీయ సినిమాల కోసం మంచి కథల్ని రాయడం ఎలా? మాస్టర్ క్లాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కమ్ సిట్ ఎడ్జ్ థ్రిల్లర్ కోసం అసాధారణమైన స్క్రీన్ ప్లేలు రాయడం ఎలా? మరో నోలన్, కామెరన్ లేదా రాజమౌళి, సుకుమార్ రేంజ్‌ను అందుకోవాలంటే నేటి తరం ఔత్సాహిక దర్శక రచయితలు ఎలాంటి అభ్యాసం చేయాలి? అంటే తాజాగా సౌత్ ఇండియా టాలెంటెడ్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అతడు ఎంచుకునే డార్క్ టోన్ స్క్రిప్ట్, డార్క్ షేడ్ పాత్రలను ఎలివేట్ చేయడానికి, గ్యాంగ్స్టర్, మాఫియా కథల్లో గ్రిప్ పెంచుకోవడానికి నిరంతరం పురాణ ఇతిహాసాలను అభ్యాసనం చేస్తాడని తాజా ఇంటర్వ్యూ బయటపెట్టింది. ప్రస్తుతం అతడు ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా అహోరాత్రులు కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఈ సినిమా కథను, కంటెంట్ ను మాత్రం దాచుకోకుండా ఇప్పటికే ఓపెన్ చేసేశాడు. కథ ఏంటి, డ్రాగన్ ప్రపంచం ఏమిటో కూడా తాజాగా రిలీజ్ చేసిన సుదీర్ఘమైన టీజర్ లో రివీల్ చేయడంతో నీల్ ఎత్తుగడ ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. తన కథన బలాన్ని ఎక్కడి నుంచి అతడు ఎత్తుకొస్తాడు అనే సందేహం మరోసారి లేవనెత్తింది. ఈ టీజర్ ఇంతకు ముందు కేజీఎఫ్ టీజర్ లేదా ట్రైలర్, సలార్ టీజర్ లేదా ట్రైలర్ చూడగానే అతడు సృష్టించే డార్క్ వరల్డ్, డార్క్ పాత్రలు మరోసారి గుర్తుకు వచ్చాయి. ప్రతిసారి అతడు తాను ఎంచుకున్న కథ ఏంటో, పాత్రలు ఎలా ఉంటాయో రివీల్ చేసేందుకు అతడు తెలివైన వ్యూహాన్ని అనుసరించాడు. కథను మూడో వ్యక్తి నరేట్ చేస్తూ ఉంటే విజువల్స్ అందమైన కన్వెన్స్ లో భారీతనంతో తెరపైకి అసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ కి కూడా అదే ఎత్తుగడను అనుసరించాడు. అయితే అతడు ప్రముఖ జర్నలిస్ట్ భరద్వాజ్ రంగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ పురాణ ఇతిహాసాలు, రామాయణంను ఎగ్జాంపుల్ గా చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. తాను ఎంచుకున్న డార్క్ వరల్డ్ తాలూకా అన్ని వివరాలను ముందే ప్రేక్షకులను చెప్పేయడం అనే తెలివైన పని స్ఫూర్తి హాలీవుడ్ సినిమాలు లేదా ఐడియాలజీ. అదే సమయంలో రామాయణం నుంచి అతడి స్ఫూర్తి ఏమిటో కూడా చెప్పాడు. రామాయణం కథ, అందులోని రాముడు, రావణుడు పాత్రలు అందరికీ ముందే తెలుసునని, అయినా కూడా మనం ఆ సినిమాను థియేటర్లో ఎమోషన్ కోసం చూస్తామని ప్రశాంత్ నీల్ చెప్పారు. అదే విధంగా ఈ సినిమా ప్రపంచాన్ని ముందే రివీల్ చేయడం వల్ల పాత్రల పరిచయం ఇప్పటికే జరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం కంటెంట్ వదిలినప్పుడు నేరుగా కథల్లోని డ్రామాను ఎంజాయ్ చేసే వీలుంటుందని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. హాలీవుడ్ లో సినిమా ట్రైలర్లతోనే కథను, కొన్ని ముఖ్యమైన సీన్లను ముందే చూపిస్తారని, తనలో కూడా వచ్చిన ఒక మార్పు వల్ల ప్రేక్షకులను కేవలం ఒక గ్రాండ్ సినిమా విజువల్స్ తోనే కాకుండా కథను ఆకట్టుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్లు ప్రత్యేకించి భారతీయ పురాణ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం స్టడీ చేశాకే స్క్రీన్ ప్లేలు, స్క్రిప్ట్లు రాసుకుంటారనేది జగమెరిగిన సత్యం. నిజ చిన్నప్పుడు చదువుకున్న చందమామ, బాలమిత్ర, బుజ్జాయి కథల ప్రభావం కూడా దర్శక రచయితలపై ఉంటుంది. ఒక అందమైన కథను అంతే చక్కగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా పెద్ద తెరపై చూపిస్తేనే జనం ఆకర్షితులవుతారు. అరటిపండు ఒలిచి తినిపించినంత సులువుగా చందమామ కథ చెబితే పసిపాపకు గోరుముద్దలు తినిపించే తల్లి న్యాచురల్ గా చందంగా ఉంటుంది. ప్రతిదీ అర్థం అవ్వాలి. అప్పుడే థియేటర్ లో కుర్చీపై నుంచి ప్రేక్షకుడు కదలకుండా సినిమా చూస్తాడు. ప్రశాంత్ నీల్ చాలా తెలివిగా తాను ఎంచుకున్న డార్క్ వరల్డ్ లోని పాత్రను పరిచయం చేస్తూ, తాను ఎంచుకున్న కథ ఏంటో కూడా క్లియర్ కట్ గా ముందే రివీల్ చేసి ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేందుకు సిద్ధం చేస్తున్నాడు. అసలు కథ ఏంటో తెలియకపోతే థియేటర్లకు వెళ్లి ఏం అర్థం కాలేదు అనుకునే బాపతిగా కాకుండా మాస్ ఆడియన్స్ కి ముందే కథ చెప్పేస్తున్నాను, స్వాతంత్ర్య కాలం నాటి డార్క్ కథలను ఎంచుకొని చూపిస్తున్నాడు కనుక వాటి గురించి ముందే ఆడియన్స్ కి అవగాహన ఉంటే థియేటర్లోకి తన స్క్రీన్ ప్లేని బాగా అర్థం చేసుకుని ఎంజాయ్ చేస్తారనేదే అతడి ఎత్తుగడ. డిస్టోపియన్ ప్రపంచపు డార్క్ సినిమాలను, కథను దాచే కొద్దీ సమస్యలు ఎదురవుతాయి. థియేటర్లకు వెళ్ళాక కంటెంట్ ఏంటో అర్థం కాకపోతే దానినే జనం నెగిటివ్ గా ప్రచారం చేస్తారు. మౌత్ టాక్ బాగుండాలి అంటే కథ, కంటెంట్ ఆడియన్స్ కు స్పష్టంగా అర్థం అవ్వాలి. ప్రతి సీన్ వెనక లాజిక్ ఏంటో కూడా జనం చాలా సులువుగా అర్థం చేసుకుని డిస్కస్ చేసేలా ఉండాలి. డిస్టోపియన్ కథలు కూడా కాకుండా సోషల్ సినిమాలు తీసిన ఫిక్షన్ జోడించాలి. రోబో శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ భారతీయుడు, అపరిచితుడు, రోబో 2O లాంటి చిత్రాలను సాధారణ మాస్ ఆడియన్స్ కి కూడా అర్థమయ్యేలా తెరకెక్కించారు. దానికి తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను దక్కించుకోగలిగారు. టాలెంటెడ్ ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ ఫ్రాంచైజీ, సలార్ ఫ్రాంచైజీ కథలు, కంటెంట్ గురించి ముందే ప్రజల్ని ప్రిపేర్ చేశాడు. డార్క్ టోన్ మాఫియా, గూండా రాజ్ కథల్ని ఎంచుకున్న థియేటర్లోకి వెళ్ళాక ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎంజాయ్ చేశారు కనుకనే
1,000,00,00,000 క్లబ్‌లను సాధ్యమయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌తో మరో డార్క్ స్టోరీని డిస్టోపియన్ ప్రపంచ నేపథ్యంలో సక్సెస్ చేసేందుకు తెలివైన ఎత్తుగడతో ముందుకు సాగుతున్నాడని విశ్లేషించవచ్చు. రామాయణం, మహాభారతం నుంచి రెఫరెన్స్ తీసుకున్నంతనే తెలివైన ఎత్తుగడ అందరూ దర్శకులకు ఉండకపోవచ్చు. కానీ చాలా మంది తెలివైన శిక్షణ పొందిన దర్శక రచయితలు ఈ బేసిక్ ఫార్ములాను విస్మరించడం లేదని భావించవచ్చు.